రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము. ప్రభువు రెండవ మారు సొలొమోనుకు సాక్షాత్కరించుట. సొలొమోను దేవాలయమును ప్రాసాదమును మిగిలిన భవనములను కట్టి ముగించిన పిదప గిబియోనుల వలె యావే మరల రెండవ సారతనికి ప్రత్యక్షమయ్యెను. ప్రభువు అతనితో, నేను నీ ప్రార్థన విన్నపముల నాలకించితిని. నన్ను సదా ఆరాధించుటకై నీవు నిర్మించిన ఈ దేవాలయమును పవిత్రము చేసితిని. నేను దీనిని నిత్యము ఆదరముతో చూచి సంరక్షించుచుందును. నీ తండ్రి దావీదు వలనే నీవును పూర్ణ హృదయముతో చిత్తశుద్ధితో నన్ను కొలుచుచు నాకు విధేయుడవై నా ఆజ్ఞలను పాటింతువేని నీ వంశీయుడొకడు నిత్యము నీ సింహాసనముపై కూర్చుండి ఇశ్రాయేలీయులను పరిపాలించునని నేను పూర్వము నీ తండ్రి దావీదునకు చేసిన ప్రమాణమును నిలబెట్టుకొందును. కాని నీవు గాని నీ అనుయాయులు గాని నన్ను విడనాడి నా ఆజ్ఞలను మీరి అన్యదైవములను ఆరాధింతురేని ఇశ్రాయేలును నేనిచ్చిన ఈ నేల మీద నుండి తొలగింతును. నా ఆరాధనకు గాను నేను పవిత్రము చేసిన ఈ దేవాలయమును కూడా విడనాడుదును. అప్పుడు జనులెల్లరూ ఇశ్రాయేలును చూచి నవ్విపోవుదురు. వారిని గడ్డిపోచుతో సమానముగా చూతురు. ఇక ఈ మహా దేవాలయమును చూచి ఇటువైపు వచ్చువారందరూ ముక్కుపై బ్రేలిడుకొని, ప్రభువు ఈ గడ్డకు ఈ దేవాలయమునకు ఏమి గతి పట్టించెనో చూడుడని చీకొట్టుదురు. అప్పుడు చుట్టుపట్లనున్న వారు, ఈ ప్రజలు తమ పితరులను ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చిన ప్రభువును విడనాడి అన్యదైవములను ఆశ్రయించి వారిని కొలిచిరి. కనుక ప్రభువు వీరిని ఈ రీతిగా శిక్షించెనని పల్కుదురనెను. హీరాముతో పొత్తు. సొలొమోను దేవాలయమును ప్రాసాదమును కట్టి ముగించుటకు 20 ఏండ్లు పట్టెను. తూరు దేశపు రాజుకు హీరాము సొలొమోనునకు కావలసిన దేవదారు కలప, సరళ వృక్షముల కలప, బంగారము సమకూర్చిపెట్టెను. సొలొమోను అతనికి గలిలీ సీమలోని 20 పట్టణములిచ్చెను. హీరాము తూరు దేశము నుండి వచ్చి ఆ పట్టణములను పరిశీలింపగా అవి అతనికి నచ్చవయ్యెను. అతడు సొలొమోనుతో, తమ్ముడా, నాకెటువంటి పట్టణములు ఇచ్చితివోయి అనెను. కావునని ఆ ప్రాంతమును నేటి వరకు కాబూలు అని పిలుచుచున్నారు. హీరాము సొలొమోనునకు 12 బారువుల బంగారము పంపెను. సొలొమోను భవన నిర్మాణమునకు వెట్టి చాకిరి. సొలొమోను దేవాలయమును రాజగృహమును కట్టుటకు, పుర ప్రాకారమును నిర్మించుటకు, పట్టణమునకు తూర్పు వైపున ఉన్న పల్లములను పూడ్చుటకు, అనగా మిల్లో నిర్మాణమునకు ప్రజల చేత వెట్టి చాకిరి చేయించెను. ఆ రీతిగానే హాసోరు, మెగిడ్డో, గేసెరు పట్టణములను పునర్నిర్మాణము చేయుటకును జనులతో వెట్టి చాకిరి చేయించుకొనెను. ఐగుప్తు రాజగు ఫరో గేసెరును ముట్టడించి వశము చేసుకొనెను. ఆ నగరమందు నివసించు కనానీయులను చంపి పట్టణమును తగులబెట్టించెను. అతడు తన కుమార్తెను సొలొమోనునకిచ్చి పెండ్లి చేసినప్పుడు ఆ పట్టణమును ఆమెకు కానుకగా ఇచ్చెను. సొలొమోను దానిని పునర్నిర్మాణము చేసెను. ఈ వెట్టి చాకిరితోనే అతడు దిగువనున్న బెత్హరోనును, బాలాతును, యూదా ఎడారిలోని తామారు పట్టణమును కట్టించెను. అతడు సైన్యములను నిలిపిన పట్టణములు, రథములను గుర్రములనుంచిన పట్టణములు, యెరూషలేముననేమి, లెబానోనుననేమి, సామ్రాజ్యమునందలి ఇతర ప్రాంతాలలోనేమి కట్టించిన భవనములు
వెట్టి చాకిరితోనే నిర్మింపబడెను. అతడు కనాను మండలమందలి నానా జాతుల వారిని ఈ వెట్టి చాకిరికి ఉపయోగించుకొనెను. ఇశ్రాయేలీయులు ఈ మండలములను ఆక్రమించుకొనినప్పుడు అమోరీయులు, హిత్తీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు మొదలైన ఈ జాతులను పూర్తిగా నాశము చెయ్యలేకపోయిరి. వీరిని సొలొమోను వెట్టి చాకిరికి వాడుకొనెను. వీరి సంతతి వారు నేటికిని బానిసలుగానే బ్రతుకుచున్నారు. సొలొమోను ఇశ్రాయేలీయుల చేత వెట్టి చాకిరీ చేయించుకోలేదు. వారతనికి సైనికులు, అంగరక్షకులు, సైన్యాధిపతులు, రథాధిపతులు, ఆశ్వికులుగా పనిచేసిరి. సొలొమోనునకు వెట్టి చాకిరీ చేయువారి మీద 550 మంది పర్యవేక్షకులుండిరి. ఐగుప్తు రాజుగు ఫరో కుమార్తె దావీదు నగరమును వీడి సొలొమోను క్రొత్తగా నిర్మించిన భవనమున నివసించుట మొదలెడిన తరువాత అతడు నగరమునకు తూర్పు వైపున ఉన్న పల్లమును పూడ్చి మెరకగా చేసెను. దేవాలయ సంరక్షణము. సొలొమోను తాను నిర్మించిన బలిపీఠముపై ఏడాదికి 3 సారులు దహన బలులు, సమాధాన బలులు సమర్పించడివాడు. ప్రభువెదుట సాంబ్రాణి పొగ వేసడివాడు. అతడు దేవాలయమును చక్కగా మరమ్మత్తు చేయించడివాడు. సొలొమోను వ్యాపారము. సొలొమోను నావలు. ఎదోము మండలమునందలి రెల్లు సముద్రము తీరమున ఉన్న ఎలతు పట్టణము వద్ద గల ఏసియోంగే వేరు రేవునందు సొలొమోను నావలను నిర్మించెను. సొలొమోను నావికులతో పనిచేయుటకై హీరాము తన నావికులలో నేర్పరులను కొందరిని పంపెను. ఈ నావికులు ఓఫీరు రేవు వరకు సముద్రయానము చేసి సొలొమోనునకు 42 బారువుల బంగారమును తెచ్చి ఇచ్చిరి. ఉపదేశకుడు గ్రంథము 6వ అధ్యాయము. నరులను వేధించు మరి ఒక అనర్థ కార్యమును కూడా నేను ఈ లోకమున గాంచితిని. ఇది వీరిపై బలముగా పనిచేయుచున్నది. భగవంతుడు ఒకనికి సంపదలు, భూములు, కీర్తి ప్రతిష్టలు మొదలైన వానినెల్లా దయచేసనను కొందము. ఇక అతడు కోరుకొనినదేమీయూ లేదు. కాని భగవంతుడు అతనిని ఈ సొత్తు అనుభవింపనీయడు. అన్యుడొకడు దానిని అనుభవించును. ఇదియును వ్యర్థము, అక్రమము. ఒక నరునికి 100 బిడ్డలుండవచ్చును. అతడు చాలా ఏండ్లు జీవింపవచ్చును. అయినను అతడు సుఖములను అనుభవింపడు. అతనిని గౌరవప్రదముగా ఖననము కూడా చేయరు. అట్టి వాని కంటే చనిపోయి పుట్టిన శిశువు మెరుగు కదా. ఆ శిశువు చీకటి నుండి వచ్చును, మరలా చీకటిలోనికి వెడలిపోవును. ఈ లోకమున పుట్టినందున ఆ శిశువునకెట్టి ప్రయోజనము లేదు. ఇంకను ఆ శిశువు వెలుగును చూడజాలదు, మరి ఏమియూ తెలుసుకోజాలదు. అయినను పై నరుని కంటే ఈ శిశువు మెరుగు. ఆ నరుడు 2000 ఏండ్లు జీవించినా సుఖములను అనుభవింపడేని ఏమి లాభము? కడన ఆ శిశువు అతడు ఒకే తావున చేరుకొందురు కదా. నరుని కృషియంతా పొట్టకూటి కొరకే. అయినను అతని కడుపు ఏనాడూ నిండదు. బుద్ధిహీనుని కంటే విజ్ఞాని ఏమి మెరుగు? జీవితమునెట్లు గడపవలయునో తెలుసుకొనినంత మాత్రమున పేదవానికి ఒరిగినదేమిటి? ఇదియును వ్యర్థము, నిరుపయోగము. మనకు లేని దానిని ఆశించుట కంటే ఉన్నదానితో సంతృప్తి చెందుట మేలు. ఇప్పుడు జరుగునదంతా ఇంతకు పూర్వమే నిర్ణయింపబడినది. దాని స్వభావము మనకు తెలియను. నరుడు తనకంటే బలవంతుడైన వానితో వాదింపజాలడు. ఎక్కువగా మాటలాడుట
నిక్కముగా నిష్ప్రయోజనము. దానివలన ఎట్టి లాభము లేదు. నరుడు కొద్ది కాలము మాత్రమే జీవించును, అదియు అర్థములేని జీవితము. అతని జీవితము నీడవలే గతించును. ఈ హ్రస్వకాలపు మనుగడలో అతనికేది మేలో ఎవడు చెప్పగలడు? అతడు గతించిన తరువాత లోకములో ఏమి జరుగునో వానికెవడు చెప్పగలడు? 2వ భాగము ఉపోద్ఘాతము. 7వ అధ్యాయము. విలువగల సుగంధ తైలముల కంటే మంచి పేరు మెరుగు. పుట్టినరోజు కంటే గిట్టిన రోజు విలువైనది. విందులు చేసుకుని ఇంటికి పోవుట కంటే విచారముతో మ్రగ్గు ఇంటికి పోవుట మేలు. మనందరి గమ్యము మృత్యువేనని బ్రతికి ఉన్న వారెల్లరూ గుర్తించుట మేలు. ఆనందము కంటే విచారము మిన్న. విచారవదనుడు విషయములను లెస్సగా గ్రహించును. విజ్ఞాని మృత్యువుపై మనస్సు నిల్పును, అజ్ఞాని ఆనందముపై నిల్పును. బుద్ధిహీనుల ముఖస్థుతులు ఆలించుట కంటే విజ్ఞానులచే చీవాట్లు తినుట మేలు. మూర్ఖుల నవ్వు నిప్పులలో చిటపటకాలు ముండ్ల శబ్దము వలె ఉండును, ఇదియూ వ్యర్థమే. మోసము చేయు విజ్ఞాని మూర్ఖుడే అగును. లంచము పుచ్చుకొనుట చేత బుద్ధి చెడును. అనుమతులు. కార్యారంభము కంటే దాని ముగింపు ముఖ్యము. గర్వము కంటే సహనము మెరుగు. త్వరగా కోపపడవద్దు. కోపము బుద్ధిహీనుల హృదయములలో గూడు కట్టుకొని ఉండును. నేటి దినముల కంటే పూర్వపు దినములేలా మెరుగుగా నుండెడివి అని ప్రశ్నింపవలదు. అది తెలివి తక్కువ ప్రశ్న. బ్రతికి ఉన్నవారికందరికీ విజ్ఞానము అవసరము. అది వారసత్వముగా వచ్చిన ఆస్తి వంటిది. ధనము వలె అదియు అభయమునిచ్చును. విజ్ఞానము వలన నరునికి జీవము సిద్ధించును, దాని లాభమట్టిది. దేవుని కార్యములను పరిశీలింపుము. ఆయన వంకరగా చేసిన దానిని ఎవడును తిన్నని దానినిగా చేయజాలడు. నీకు అనుకూలముగా కార్యములు జరుగునప్పుడు సంతసింపుము. అవి నీకు ప్రతికూలముగా జరుగునప్పుడు ఈ విషయమును గుర్తుంచుకొనుము. సంతోషమును దుఃఖమును కూడా దేవుడే పంపును. మనమతని మీద తప్పు మోపలేము. నిరర్ధకమైన నా ఈ జీవిత కాలములో నేనన్ని విషయములను గమనించి తిని, మంచివాడు గతించుచున్నాడు, దుర్మార్గుడేమో చాలా కాలము జీవించుచున్నాడు. నీవు అతి దుర్మార్గుడవు కాని మహా విజ్ఞానివి కాని కావలదు. అట్లయి నిన్ను నీవే నాశనము చేసుకోనేలా? నీవు పరమ దుర్మార్గుడవు కాని మహామూర్ఖుడవు కాని కావలదు. అట్లయి నీ కాలము రాకమునిపే చావనేలా? ఒకదానిని సాధించునప్పుడు మరి ఒక దానిని విడనాడకుండుట ఉత్తమ పద్ధతి. దేవుని పట్ల భయభక్తులు చూపు వారికి ఈ రెండింట విజయము కలుగును. 10 మంది నగర పాలకుల వలన పట్టణమునకు కలుగు బలము కంటే జ్ఞానము వలన నరునికెక్కువ బలము కలుగును. ఎప్పుడు తప్పు చేయక ఎల్లవేళలా ఒప్పే చేయు పుణ్యపురుషుడెవడు ఈ మంటి మీద లేడు. జనులు చెప్పు చాడీలను నమ్మవలదు. నీ సేవకుడు నిన్ను దూషించుచుండగా నీవు వినియుండవచ్చును, కాని నీ మట్టుకు నీవు మాత్రము ఇతరులనెన్ని మారులు దూషించి ఉండలేదు. నేను ఈ అంశములనెల్లా విజ్ఞానముతో పరీక్షించి తిని, నేను విజ్ఞానమును బడయగోరితిని, కాని దానిని సాధింపజాలనైతిని. జీవిత పరమార్థము ఎవడు గ్రహింపగలడు? అది చాలా లోతైనది, దానినెవరు కనుగొనగలరు? నేను విజ్ఞానమును విద్యను ఆర్జింపబూనితిని. మూర్ఖత్వము వెర్రితనమెంత అవివేకమైనవో పరిశీలించి తెలిసికోగోరితిని. స్త్రీ మృత్యువు కంటే కూడా ఘోరమైనది. ఆమె ప్రేమ బోను వంటిది, వల వంటిది.
ఆమె బాహువులు గొలుసుల వంటివి. దేవునికి ప్రీతి కలిగించువాడు స్త్రీని తప్పించుకోవచ్చును, కాని పాపాత్ముడు మాత్రము ఆమెకు దొరికిపోవును. నేను ఆయా విషయములను పరిశీలించి నిదానముగా కనిపెట్టిన సత్యమిదేనని ఉపదేశకుడు చెప్పుచున్నాడు. నేను ఇతరాంశములను కూడా పరిశీలింపబూనితిని గాని కృషికి ఫలితము దక్కలేదు. 1000 మంది పురుషులలో సన్మానింపదగినవాడు ఒక్కడైనా ఉండును, కాని 1000 మంది స్త్రీలలో సన్మానింపదగినది ఒక్కతెయూ ఉండదు. నేను గ్రహించినదంతా ఇదియే: దేవుడు నరుని సరళవర్తనునిగానే చేసెను, కాని నరుడు మాత్రము పెక్కు కుతంత్రములను కల్పించుకొనెను. 7వ కీర్తన. హింసలకు గురి అయిన పుణ్యపురుషుని ప్రార్థన. ప్రభూ, నేను నిన్ను శరణు వేడుచున్నాను. నన్ను వెన్నాడు శత్రువుల బారి నుండి నన్ను రక్షింపుము. లేదేని వారు సింహము వలె నన్ను ఖండ తుండెములుగా చీల్చివేయుదురు. వారు నన్ను ఎత్తుకొని పోవుదురు. అప్పుడు నన్ను ఎవరు రక్షింపగలరు? ప్రభువు, నేను దుష్కార్యములు చేసినచో, ఉపకారము చేసిన నా మిత్రునికి అపకారము చేసినచో, నా విరోధిని నిష్కారణముగా దోచుకొని కీడు చేసినచో, నా శత్రువులు నన్ను తరిమి పట్టుకొందురుగాక. నన్ను క్రింద పడవేసి చంపి నా ప్రాణమును మట్టిపాలు చేయుదురుగాక. నన్ను నిర్జీవునిగా నేల మీద వదిలివేయుదురుగాక. ప్రభు, నీవు కోపము తెచ్చుకొని పైకి లెమ్ము. నాపై ఆగ్రహము చెందిన శత్రువుల మీదికి ఎత్తి రమ్ము. నన్నాదుకొనుటకై శీఘ్రమే మేల్కొనుము. వారికి తీర్పు నిమ్ము. జాతులనెల్లా నీ చుట్టూ ప్రోగు చేయుము. పరము నుండి వారి మీద పరిపాలనము చెయ్యుము. ప్రభు, నీవు సకల జాతులకు తీర్పు తీర్తువు. నా నీతికిని మంచితనమునకును తగినట్లుగా నాకు తీర్పు చెప్పుము. హృదయములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల దౌర్జన్యమును తుదముట్టింపుము. నీతిమంతులను బహూకరింపుము. నీవు నీతిమంతుడవైన దేవుడవు. నరుల ఆలోచనలను కోర్కెలను పరిశీలించువాడవు. దేవుడు నన్ను డాలు వలె కాపాడును. అతడు సజ్జనులను రక్షించును. దేవుడు నీతిమంతుడైన న్యాయాధిపతి. అతడు పాపులు నెల్లవేళలా శిక్షించును. నరుడు తన పాపములకు పశ్చాత్తాపపడడేని దేవుడు తన ఖడ్గమునకు పదును పెట్టును. వింటిని వంచి ఎక్కుపెట్టును. మారణాయుధములను చేపట్టును. అగ్నిబాణములను రువ్వును. దుష్టుడు దుష్టాలోచనలతో నిండియుంటును. వాని కడుపుననున్నది కుతంత్రములు, కనునది వంచనము. అతడు పెద్ద గోతిని త్రవ్వును, కాని తాను త్రవ్విన గోతిలో తానే కూలును. అతని దుష్టత్వము అతని నెత్తిమీదికే వచ్చును. అతడు చేయు హింస అతనినే బాధించును. ప్రభువు నీతికి గాను నేను అతనికి వందనములు అర్పింతును. మహోన్నతుడైన దేవుని కీర్తనలతో నుతింతును.